ఇకపై మా దేవాలయంలో పెళ్లిళ్లను చెయ్యము అని చెప్పేసి పూజారులు కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం ఎక్కడ జరిగింది, ఎందుకని పూజారులు అంత నిర్ణయాన్ని తీసుకున్నారు అనే దానిపైన మనం మాట్లాడుకుంటే, బెంగళూరులోని సోమేశ్వర స్వామి ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అక్కడ ఎక్కువ శాతము పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రేమ వివాహాలు కానివ్వండి, అదేవిధంగా ఒకరినొకరు ఇష్టపడి పెద్దలు కూడా ఒకవేళ సరే మీ ఇష్టం, మీరు పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకునేవారు కానివ్వండి. అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రుల సమక్షంలో కూడా ఇక్కడికి వచ్చి మేము పెళ్లి చేసుకుంటాము, మాకు కనుక ఈ సంవత్సరంలో పెళ్ళైతే అని చెప్పేసి ఎవరైతే మొక్కుకుంటారో వారికి పెళ్ళైనప్పుడు కానివ్వండి, ఇలా పెళ్ళిళ్ళు రకరకాల వారి యొక్క పరిసరాన్ని బట్టి పెళ్లి చేసుకుంటున్న వారు కొంతమంది మాత్రమే కలిసి ఉంటున్నారు. మిగతా ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకొని ఫేక్ సర్టిఫికెట్స్తో ఇక్కడికి వచ్చి చూపించి వాళ్ళు ఈ ఆలయంలో పెళ్లి చేసుకుంటున్న వారందరూ కూడా ఎక్కువ శాతం విడాకుల కోసము అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో పూజారులను కూడా వారొక పార్టీగా చూపించడం జరుగుతుంది. దాంతో ఆలయంలోని పూజలు అదేవిధంగా వారి యొక్క పర్సనల్ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్కువ శాతం కోర్టులోనే వారి యొక్క టైంను కేటాయించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు.